గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనము డమరుకం అనే పాఠంలో చదువుకున్నాం కదా, అందులో నుంచే మనము సృజనాత్మక క్రియ చూద్దాం. ధ్వనులు తెలిపే మరికొన్ని పదాలను చూద్దాం. ధ్వనులు అంటే సౌండ్. పిల్లలు మనం మాట్లాడతాం కదా, అలానే పక్షులు కూస్తాయి, జంతువులు అరుస్తాయి. అలానే కొన్ని పక్షులు ఎలా కూస్తాయో, జంతువులు ఎలా అరుచునో చూద్దామా? పక్షులు కూయును. కాకి ఏమంటుంది? కాకి కావు కావు అని అనును. కాకి కావు కావు అని అంటుంది. కోయిల ఎలా అంటుంది? కోయిల కుహు కుహు అని కూయను. కోయిల కుహు కుహు అని కూయను. కోడి ఏమంటుంది? కోడి కుకురొక్కు అని కూస్తుంది. కోడి ఏమని కూస్తుంది? కుకురొక్కు అని కూస్తుంది. పిచ్చుక ఏమని కూస్తుంది? పిచ్చుక కిచకిచ. పిచ్చుక కిచకిచ అని కూస్తుంది. కాకి కావు కావు అంటుంది. కోయిల కుహు కుహు అంటుంది. కోడి కుకురొక్కు అంటుంది. పిచ్చుక కిచకిచ అంటుంది. అలానే జంతువులు ఎలా అరుస్తాయో చూద్దామా? ఆవు ఏమంటుంది? ఆవు అంబా అంబా అని అరుచును. కుక్క భౌ భౌ. కుక్క ఎలా అరుస్తుంది మీకు తెలుసు కదా? కుక్క ఎలా అరుస్తుంది? భౌ భౌ. మరి పిల్లి మ్యావ్ మ్యావ్. మేక మే మే అని అరుచును. మళ్ళీ చూద్దామా? ఆవు అంబా అని అంటుంది. కుక్క భౌ భౌ అని అంటుంది. పిల్లి మ్యావ్ మ్యావ్ అని అరుస్తును. మేక మే మే అని అంటుంది. చూసారా పిల్లలు? ఇది చాలా ఈజీ. ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, బాయ్.